చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గంగపుత్రుడు, గల్ఫ్, అలాగే ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఇలాంటి ఎన్నో సోషల్ ఇష్యూస్ని చూపిస్తూ అలాగే ఒక మెసేజ్ ఇచ్చినటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. అలాగే వలస సినిమా ఇప్పుడు తీశారు, త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి తేజు. వీరిద్దరితో మాట్లాడి వలస మూవీ గురించి బోల్డెన్ విశేషాలని వారి మాటల్లోనే విందాం. హలో సునీల్ గారు. హాయ్ తేజు. హాయ్ సార్. మాకు ఈ మూవీ టైటిల్ చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ కూడా ఓకే, ఈ లాక్డౌన్ టైంలో వలస కార్మికులు చాలా కష్టాలు పడ్డారు, ఆ నేపథ్యంలో తీసింది అన్నట్లుగా ట్రైలర్ చూసినా అర్థమైంది అదే. బట్ చాలా షార్ట్గా ఉంది అది. మోషన్ పోస్టర్ ట్రైలర్ టు రిలీజ్. సో అసలు ఏమనుకుని తీశారు, ఎందుకని మీకు ఈ సినిమా తీయాలనిపించింది? నేను గతంలో కూడా ఈ వలస కార్మికుల గురించి కానీ వర్కింగ్ కమ్యూనిటీ గురించి గల్ఫ్ మూవీని నేను తీయటం జరిగింది. సో నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో కూడా సామాజిక ఇతివృత్తాలని నా నేపథ్యాలుగా నేను తీసుకోవటం జరిగింది. ఒక గంగపుత్రుడు సినిమా తీసుకున్నా, ఒక సొంత ఊరు సినిమా తీసుకున్నా. సో ఐ టేక్ హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉండే టాపిక్స్ బికాస్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ మై సెల్ఫ్. ఒక జర్నలిస్ట్ ఎలాగైతే స్పందిస్తాడో అలా నా స్పందన లాక్డౌన్ టైంలో అందరం మన ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటే వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళటం, అగమ్యగోచరంగా ఫ్యూచర్ ఏంటవుతుందో తెలియకుండా అలా రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉండటం అనేది ఇట్స్ ఎ వెరీ సాడ్ సైట్. అంటే మనం ఇక్కడ నుంచి కూరగాయల షాప్కి వెళ్ళాలంటేనే బండి దొరుకుతుందా అని చూసే ఒక పరిస్థితుల్లో ఉన్న మనం, ఒక క్యాబ్ ఎక్కాలి అనుకునే పరిస్థితుల్లో ఊళ్ళకు ఊళ్ళు అలా నడుచుకుంటూ వందల కిలోమీటర్లు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్తూ ఉండటం. అంటే మనం ఎక్కడికి వెళ్ళాం అసలు? సోకాల్ డెవలప్మెంట్, ఇంత డెవలప్డ్ నేషన్ అని చెప్పుకుంటున్నాం, ప్రపంచంలోనే 2వ ప్లేసో 3వ ప్లేసో అని చెప్పుకుంటున్నాం. మనం ఒక బేసిక్ ఒక కమ్యూనికేషన్ ఎందుకు చేయలేకపోయాం? వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయాం? సో వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ చాలా మనం చదివాం పేపర్స్లో. వీటన్నిటి మీద ఏదన్నా ఒక జర్నలిస్ట్గా ఒక ఫిల్మ్ని అటెంప్ట్ చేయాలి అని అనిపించింది. సో అప్పుడు నేను నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరితోటి కూడా మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలామంది అలా నడుచుకుంటూ వచ్చిన కార్మికులతో నేను డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఆ టైంకి చాలామంది క్వారంటైన్లో పెట్టారు వాళ్ళ ఊర్లలో, వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. బట్ వాళ్ళతో నేను ఫోన్ యాక్సెస్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం, సో త్రూ వీడియో కాల్స్ వాళ్ళతో నేను కొంతమందితో కమ్యూనికేట్ చేయటం. దెన్ ఐ రియల్లీ అండర్స్టూడ్ ద గ్రేవిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. మనం బైస్టాండర్గా పక్కన నిలబడి వెళ్తూ ఉన్నప్పుడు చూడటం వేరు, వాళ్ళలో ఒకటిగా వెళ్ళినప్పుడు మనకు తెలిసే ఒక పెయిన్. సో ఆ నడక, ఆ పెయిన్ లేదా ఆ బరువు, వాళ్ళ జీవితం, వాటన్నిటినీ కూడా ఆడియన్స్కి పరిచయం చేయాలి అని అనిపించింది. టు షో ద హ్యూమన్ యాంగిల్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ నాట్ జస్ట్ ఎ సాడ్ స్టోరీ, ఏదో బాధలు, ఏడుపులు, కన్నీళ్ళు ఇవే కాదు. అలాంటి ఒక దారిలో కూడా, అలాంటి ఒక కష్టంలో కూడా జీవితం ఉంటుంది, నవ్వు ఉంటుంది, కుటుంబం విలువలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ, వాటిని ఎలివేట్ చేస్తూ ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు ఒక సోషల్ ఇష్యూని నేను టచ్ చేయాలని ట్రై చేశాను. అండ్ షీ ప్లేడ్ ద ఫిమేల్ లీడ్ విత్ మనోజ్ నందం. నా రొమాంటిక్ క్రైమ్ కథ నుంచి ఒక 7-8 సినిమాలు నాకు హీరోగా చేసిన అబ్బాయి ఇందులో కూడా యాక్ట్ చేశాడు. నేను ఇది అడుగుదాం అనుకున్నాను, ఏంటి ఎందుకు మనోజ్ నందన్కి మీకు ఉన్న మంచి కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ ఏంటి, మీ ఏజెస్ డిఫరెన్స్? ముఖ్యంగా మనోజ్ది నాది ఫస్ట్ సినిమా ఒకటే. నేను సైలెన్స్ ప్లీజ్ అనే సినిమాని 2001లో స్టార్ట్ చేసినప్పుడు మనోజ్ మా ఆఫీస్ పక్కనే ఒక హౌస్లో ఉండేవాడు, వాళ్ళ ఫ్యామిలీ. సో అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా మనోజ్ని తీసుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనోజ్ ఇస్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ, నా పిల్లాడి కిందే లెక్క. సో కాబట్టి ఒక రకంగా మేము ఇద్దరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్గా, అండ్ మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా. తర్వాత 2012లో హీ బికేమ్ ఎ హీరో విత్ రొమాంటిక్ క్రైమ్ కదా ఇన్ మై మూవీస్. సో కమింగ్ టు తేజు, ఇంతకీ తేజు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఏంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేశారు, అండ్ మూవీస్లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఫ్రమ్ వైజాగ్. నేను వచ్చేసి క్లాసికల్ డాన్సర్ అండి.
సో నాకు మూవీస్ అని ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఛాన్స్ వచ్చింది. నేను సార్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి కలవడం జరిగింది. సో సార్ అప్పుడు చూసి నెక్స్ట్ మూవీకి నాకు ఇలా పిలిచి ఆడిషన్స్ తీసుకొని ఓకే అని చెప్పారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. స్టడీస్ చేస్తుండగా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎలా జరిగిందంటే ఇంట్రెస్ట్ ఉందా మామూలుగా రావాలని? ఇంట్రెస్ట్ క్లాసికల్ డాన్సింగ్తో పాటుగానే ఈ యాక్టింగ్ కోర్స్ ఏమన్నా చేశారా, చేయలేదు? లేదు, ఏం చేయలేదు. ఓ, డైరెక్ట్ యాక్ట్ చేశారా? ఓకే, ఎలా చేసింది సార్ మరి మీరే చెప్పాలి. ఎవరైనా ఒక వ్యక్తి, ఎస్పెషల్లీ తేజు లాంటి ఒక అమ్మాయి ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒక కామన్ ఫ్రెండ్ వీరు, హీజ్ అ పాపులర్ రేడియో జాకీ ఇన్ వైజాగ్. సో వీరు నాకు పరిచయం చేశారు ఈ అమ్మాయిని. వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని ఒక ఫిల్మ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను బిఫోర్ లాక్డౌన్, బట్ అది పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది. లాక్డౌన్ వలన అందరిలాగే నేను దాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది. ఆ లాక్డౌన్ టైంలో ఈ ఫిల్మ్. సో ఆ సినిమా టైంలో మేము కలవటం. దెన్ ఐ థాట్ ఓకే, దెర్ ఈస్ సమ్ స్పార్క్ ఇన్ దిస్ గర్ల్ అండ్ ఐ కాల్డ్ హర్ ఫర్ అన్ ఆడిషన్. అండ్ ఎస్పెషల్లీ తన బ్యాక్గ్రౌండ్కి కానీ తన జీవితానికి కానీ ఏమాత్రం సంబంధం లేని ఒక క్యారెక్టర్. సో ఒక వలస కూలి. సో తను కూడా ఒక వలస కూలి. ఇట్స్ ఎ రోడ్ ఫిల్మ్. రోడ్డు మీదే స్టార్ట్ అవుతుంది, రోడ్డు మీద ఎండ్ అవుతుంది. ఒక రోడ్డు మీద జరిగే ఒక ఫిల్మ్. అంటే వాళ్ళ నడకని జీవితంలో అందరికీ ఒకరోజు జీవితాన్ని చూపించాలి అన్నది ఆలోచన. ఓకే. సావిత్రి అనే ఒక క్యారెక్టర్. సో చాలా బాగా, అంటే తన వర్క్, తన రీసెర్చ్ వర్క్ కూడా తను చేసింది. రీసెర్చ్ వర్క్ ఇన్ ద సెన్స్ వాళ్ళని కలవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ లాంగ్వేజ్ తెలుసుకోవటం. సో ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. ఈరోజున్న అర్బన్ లాంగ్వేజ్ కాదు. ఎంత అర్బన్ దీంట్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ మాట్లాడుకునే భాషలో ఉన్న ఆ యాస, ఆ స్లాంగ్ని మనం ప్రతి క్యారెక్టర్లో కూడా చూపించాలని అనుకున్నాం. సో మనోజ్ కానీ అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా దే లెర్న్డ్ దట్ యాక్సెంట్. అది చేసి అండ్ ఒక రకంగా అది ఒక వర్క్షాప్ అండ్ షూటింగ్ ప్రాసెస్లా జరిగింది. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు ఎగ్జిక్యూట్ అండ్ అన్ ఈజీ ఫిల్మ్ ఆల్సో టు ఎగ్జిక్యూట్ ఇన్ వన్ సెన్స్. ఒక గివెన్ ఫ్రేమ్లో ఒక 16 to 18 క్యారెక్టర్స్ విల్ బి దేర్ కంటిన్యూస్ వాక్లో. ఏ ఒక్కరు మిస్టేక్ చేసినా కానీ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి అ రీషూట్ ఫర్ దెమ్. సో ఈచ్ షార్ట్ మినిమం ఒక 8 to 10 minutes ఉండే ఒక లెంగ్దీ షార్ట్స్. సో 7th minute మిస్టేక్ చేసినా ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవ్రీబడి స్లోలీ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఓకే. కెమెరా వాళ్ళ మీద ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు బి ద క్యారెక్టర్. పొరపాటున కెమెరా వాళ్ళని కవర్ చేసినప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్ ఉంటే అగైన్ ఈ 17 మందికి ఆ 18 మందికి అదే పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి వాకింగ్ సమ్టైమ్స్ వితౌట్ చెప్పల్స్, హాట్ సన్, దీంట్లో తారు రోడ్డు మీద లగేజీలు తల మీద పెట్టుకుంటూ. ఎక్కడ చేశారు షూట్ మరి? వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. సో ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ, బట్ వన్స్ దే ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ లైఫ్. మనం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, ఇట్స్ సింపుల్. దెర్ ఇస్ నో రీటేక్లు ఏం అక్కర్లేదు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ లైఫ్. మనం కూర్చున్నా మాట్లాడుకుంటున్నాం అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది అలాగే, ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, నేను నా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అలాగే నేను ఆ క్యారెక్టర్ అని నమ్మితే ప్రతి షాట్ కూడా మనకి ఈజీగా జరుగుతుంది. బట్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ డూయింగ్ రిహార్సల్స్, ఓకే, వర్క్షాప్, ప్రాక్టీస్, వర్క్షాప్ ఆన్ రోడ్, రియల్లీ డూయింగ్ దట్ జాబ్. సో they all got into the character. I'm really fortunate to have every artist on board. దీంట్లో ఉన్న అందరికీ కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఫిల్మ్ నోటీస్ అయితే, ఫిల్మ్ క్లిక్ అయితే, మెజారిటీ క్లెయిమ్ అండ్ credit goes to them only because they really worked hard and she did a good job too. సో తేజు, మరి నీకు ఎక్కడైనా డిఫికల్ట్గా అనిపించిందా షూటింగ్? ఫస్ట్ టైం ఈ షూట్ చేయడం, అది కూడా సార్ చెప్పినట్లుగా అంత రోడ్ మీద ఒక డిఫరెంట్ క్యారెక్టర్, సంబంధం లేదు నీకు. ఇంకా మేబీ జీవితంలో అంత చూసి ఉండకపోవచ్చు, అలాంటివి ఏమన్నా అక్కడ చూపించాల్సి ఉండొచ్చు. అదంతా ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ 2 days ఓకే ఎలా ఉండాలి ఏంటి అని. సో ఫస్ట్ టైం కాబట్టి
నేను ప్రతిదీ సార్ని అడిగేదాన్ని. సార్ ఎలా స్లాంగ్ వచ్చి కానీ, వాకింగ్ స్టైల్ కానీ. సో సార్ వచ్చి చెప్పేవారు ఒకటి అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేయాలి వాళ్ళని. వాళ్ళ అంటే ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. సో అది నేను మైండ్లో పెట్టుకొని, సో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరినైనా చూసినా వాళ్ళ మాటలు అంతా వినడం, వాళ్ళ వాకింగ్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా చూసి అలా ఫస్ట్ 2 days ఓకే డ్రెస్సింగ్ కొంచెం అలా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయామో సో అలా వెళ్ళిపోయిందనమాట. ఎక్కడ డిఫికల్టీ అనిపించలేదు. సో సపోర్ట్ ఎలా ఉంది మనోజ్ నందన్ సపోర్ట్ హీరో? యా, తను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉన్నా కానీ అడిగినప్పుడు చెప్పడం. సో ఎవ్రీవన్ అంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఇందులో. సో నేను వచ్చి ఫస్ట్ అందరితో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీంతో నేను వర్క్ చేసింది చాలా హ్యాపీ అనిపించింది. మనోజ్ గారిది కూడా మంచి సపోర్ట్ చేస్తారు. సో ఈ విషయానికి మాట్లాడాలంటే అసలు అంటే వలస అనే మూవీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కువ నాకు పొలిటికల్ ఆస్పెక్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ టైంలో మన మోడీ ప్రధానమంత్రి గారు చాలా బాగా చేశారని కొందరు అంటుంటే, ఏది ఎక్కడ ఈ వలస కార్మికుల విషయంలో ఇలా అయ్యింది, ఇంకా చాలా విషయాల్లో ఇలా జరిగింది, చాలా ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని వింటున్నాం. ఈ రెండిట్లో మీకు ఏమనిపించింది? మీరే కనుక ప్రధానమంత్రి అయితే ఏం చేసి ఉండేవారు? See, it's really a difficult situation. We should respect every అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, టాప్ టు ద బాటమ్. అంటే ఒక మున్సిపల్ వర్కర్ దగ్గర నుంచి మీరు అంటున్న ప్రధానమంత్రి వరకు వీళ్ళందరూ కూడా అన్ప్రెసిడెంటెడ్ అంటాం. దెర్ ఇస్ నో ఎగ్జాంపుల్. ఒకసారి ఒక రిఫరెన్స్ చూద్దాము హిస్టరీలో అంటే, హిస్టరీలో రిఫరెన్స్ దొరకని ఒక క్రైసిస్ సినారియో. ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అయితే ఇంకొకరిని అడుగుతాం, అందరూ ఇబ్బందిలో ఉంటే ఎవరిని అడుగుతాం? అలాంటి ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం, కొన్నిసార్లు మిస్కాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఇట్స్ నాట్ దట్ అంటే మనం అందరూ వీఆర్ ఆల్ వైజ్ ఆఫ్టర్ ద ఈవెంట్ అంటాం. విషయం జరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మేధావులే, ఇలా చేయకుండా అలా చేస్తుంటే బాగుండేదండి అని చెప్తూ ఉంటాం. సో అది బై స్టాండర్డ్గా ఉంటే అడ్వాంటేజ్, ఏమీ చేయని వాడుకుంటే అడ్వాంటేజ్. అది కూర్చొని ఏమన్నా కబుర్లు చెప్పచ్చు. ఓకే, సో చేసేవాడికి వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పని చేస్తే అది రైటా తప్పా అన్నది దాని రిజల్ట్ వచ్చే వరకు క్రాస్డ్ ఫింగర్స్ తోటి ఉండాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే వీ డోంట్ నో. ఒక డెసిషన్ తీసుకున్నాం, అది మంచి రిజల్ట్ ఇస్తుంది అని మనం అనుకున్నాం. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడీస్ ఇంటెన్షన్స్. ఇక్కడ ఎవరు కావాలని తప్పు చేశారు అని నేను అనటం లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఈ ఎగ్జాంపుల్ నుంచి అయినా మనం కనీసం రేపటికి నేర్చుకోవాలి అనేది. సో ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక గొప్ప డైరెక్టర్ అయి ఉండొచ్చు, మేబీ ఏదో ఒక సినిమాని ఫాల్టర్ అవుతాడు. ఎందుకంటే ఇది నచ్చుతుందిలే, ఇది మంచి ఇంటెన్షన్తో చేసాము అనుకుంటా. ఈ సినిమా ఎలాగైనా ఫ్లాప్ చేయాలని ఏ డైరెక్టర్ కష్టపడ్డు కదా. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎవ్వరూ కూడా, ఈవెన్ నేను పోలీస్ అట్రాసిటీస్ గురించి కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ బ్లేమింగ్ పోలీస్ ఇన్ దిస్. ఎంతో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి లైఫ్ రిస్క్ చేసి రోడ్డు మీద ఏం వచ్చేస్తుందో తెలియదు, బట్ కానీ వాళ్ళు రోడ్డు మీద ఉండాలి. ఆ ఫ్రస్ట్రేషన్లో కొంతమంది అగ్రెషన్ పెరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా జరిగాయి. సో ఏమీ చేయకుండా మనం కామ్గా ఇంట్లో కూర్చొని అనాలిసిస్ రాద్దాము, వీడు కరెక్ట్, వీడు బాగా చేశాడు అనేది ఇట్ ఈస్ టూ బిగ్ అ టాస్క్. మనం వీ షుడ్ నాట్ బీ అటెంప్టింగ్ ఫర్ దట్. నేను చేసినది ఏమిటి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ని చూపించడానికి ట్రై చేశాను. ఐఎమ్ నాట్ సేయింగ్ వీళ్ళు రైట్ చేశారు, వీళ్ళు రాంగ్ చేశారని జడ్జిమెంట్ చేయడానికి నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అందరిలాగే నేను కూడా ఒక షాక్కి గురయ్యాను, అందరిలాగే నేను సఫర్ అయ్యాను. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫ్యామిలీ టు సపోర్ట్. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరు కోరి తెచ్చుకున్నది కాదు, తల మీదకి వచ్చింది. వీ హ్యావ్ టు ఫేస్ యాజ్ ఎ నేషన్. అందరం కలిసి మనం ఇది చేయాలి తప్ప బ్లేమ్ గేమ్ కాదు నేను చేస్తున్నది. నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, వీ షుడ్ హ్యావ్ బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఆర్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ వీ షుడ్ బి లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ సినారియో అని చెప్పడం. ఒక రకంగా సొసైటీని ఫ్యూచర్ కోసం సెన్సిటైజ్ చేయడమే తప్ప పాస్ట్ని క్రిటిసైజ్ చేయడం అయితే నా ఇంటెన్షన్ కాదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ జరిగిన తప్పుల్ని చూపించకూడదు, ఎందుకంటే కావాలని చేశారంటే మీరు చూపిస్తే ఎలాగా అంటే వీ హ్యావ్ టు. బికాస్ ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఇప్పుడు నేను తీశాను ఈ సినిమా, మీకు నచ్చిందని చెప్తారు, నచ్చలేదని రాస్తారు కదా, రాయాలి కూడా. ఎందుకంటే నేను అలా తీయడానికి నా రీజన్స్ నాకు ఉన్నాయంటే అని నేను చెప్తే ఓకే, సో వాట్, నా పని నేను చేశాను యాజ్ అ జర్నలిస్ట్, యూ డూ యువర్ రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ మీరు చేస్తారు. అలాగే ఒక ఫిల్మ్ మేకర్గా వాళ్ళ పర్స్పెక్టివ్ చూపించడం కూడా నా బాధ్యత కాబట్టి
ఆ బాధ్యత చూపించాను తప్ప ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజము కాదు, బ్లేము కాదు. బట్ డెఫినెట్గా ఈ ప్రాసెస్లో కొంతమందికి హర్ట్ అవ్వచ్చు. ఇలా అంటారా మీరు, తప్పు కదా, మేము ఎంత కష్టపడ్డాం, మేము కొట్టామంటారా, పోలీస్ అట్రాసిటీ అంటారా అన్నది. ఆ మాట వాళ్ళ చేత కూడా నేను చెప్పించడానికి ట్రై చేశాను, ఆ క్యారెక్టర్స్ చేత కూడా. సో ఫార్ ఏమన్నా అబ్జెక్షన్స్ వచ్చాయా ఈ సినిమాకి? No, I got censored also. The film is got censored. I got UIA certification without much, excepting couple of abusive words. వాళ్ళు వీళ్ళు యూజ్ చేసిన వర్డ్స్కి మ్యూటెడ్ సౌండ్స్ తప్ప there's nothing of any sort. But okay, there could be some public లో కొంత డిబేట్ రావచ్చు. కొంతమంది పొలిటీషియన్స్ దే మే ఫీల్ బ్యాడ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ డన్ మై జాబ్ ఆనెస్ట్లీ. సో సినిమా చూస్తే ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ సంథింగ్, అక్కడ పడిన కష్టాలు ఇవే. అయితే థియేటర్ రిలీజ్ అనుకుంటున్నారు కదా మీరు, ఇలాంటి సినిమాల్ని ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారంటారా? కమర్షియల్గా ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి? వాట్ ఈస్ కమర్షియల్ అంటే నాకు తెలిసి నేను అదే సమాజంలో ఉన్నాను. ఐ డోంట్ నో డిఫరెంట్ పీపుల్ ఉంటారని నేనేం అనుకోను. వాళ్ళతో కలిసే నేను తిరుగుతూ ఉన్నాను. నేను కూడా ఒక కమర్షియల్ ఆడియన్ని. కమర్షియల్ ఇన్ ద సెన్స్ నేను 100 రూపీస్ టికెట్ పెట్టి ఈ సినిమా చూడడానికి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి సిద్ధపడ్డానా లేదా అనేది కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఓకే, సో నేను టీవీలు చూస్తున్నా, నేను రకరకాల జీవితాలను చూస్తూ ఉన్నాను. ఈ జీవితానికి సంబంధించిన ఒక సమస్య, ఒక ఇష్యూని, ఒక అందమైన ఒక లవ్ స్టోరీ, ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని చూపించి దానికి ఒక ఫిక్షన్ యాడ్ చేసి చూపించినప్పుడు వై విల్ నాట్ ఐ వాచ్? వై షుడ్ ఐ వాచ్ ద సేమ్ రిపీటెడ్ స్టోరీస్ 110 times? నో నీడ్. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. సో 100 రకాల ఒకే రకం సినిమా వస్తున్నప్పుడు ఇదొక వేరే రకం సినిమా వచ్చినప్పుడు వై కాంట్ ఐ పే 100 రూపీస్? కమర్షియల్ సినిమా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీరు ఫిక్స్ అయిన గత వారంలో లేకపోతే గత నెలలో గత సంవత్సరంలో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ అయిన సినిమాలు ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ మనం మళ్ళీ రిపీట్ చేస్తేనే అది కమర్షియల్ సినిమా అంటూ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రొమాంటిక్ క్రైమ్ కదా ఇస్ అ బిగ్ కమర్షియల్ హిట్, బట్ దాని ఎలిమెంట్స్ నేను చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది చూస్తారా జనం అనిపించే టైప్ అయి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అ రియల్ సినిమా అండ్ పీపుల్ వాచ్డ్ మై రొమాంటిక్ క్రిమినల్స్, నా క్రిమినల్ ప్రేమ కదా, ఇవన్నిటినీ కూడా నా గల్ఫ్ సినిమాని ఎలాగైతే ఆదరించారో ఇది కూడా డెఫినెట్గా ఆదరిస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా, వాళ్ళకి సంబంధం లేని ఎవరో హీరోని నేను చూపించడం కాదు. ఇట్ ఈస్ దేర్ ఫిల్మ్, దే ఆర్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ దట్ ఫిల్మ్. మిమ్మల్ని మీరు హీరోయిన్గా చూసుకోవడానికి ఇష్టపడతారు కదా ఫస్ట్, దెన్ నెక్స్ట్ ఓకే సమంత, కాజల్, ఓకే ఫైన్, వీల్ ఆల్సో వాంట్ టు వాచ్ దెమ్. బట్ నేనే హీరోయిన్ అనుకున్నప్పుడు యూ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్ కదా. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ కమర్షియల్ దెన్ ఎనీ సో కాల్డ్ కమర్షియల్ సినిమా. బికాస్ 10 కోట్ల మంది మైగ్రెంట్ లేబరర్స్ ఉన్న ఈ దేశంలో 1,06,00,000 మంది రోడ్ల మీద నడుచుకెళ్ళిన మన దేశంలో యాజ్ పర్ ద పార్లమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళందరూ హీరోలుగా ఒక సినిమా వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ మోర్ మాసివ్ అపీల్. మనందరం టీవీల్లో చూసాం, మనలో చాలామంది భోజనం ప్యాకెట్లు ఇచ్చుంటారు వాళ్ళకి. ఓకే, ఎంతో మన కన్సర్న్ చూపించాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ డిస్కస్. సివిల్ సొసైటీ ఎంత ఆర్ద్రతతో ముందుకు వచ్చింది, వాళ్ళందరూ హీరోస్ ఇందులో. లెట్ దెమ్ వాచ్ ద ఫిల్మ్. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి యాక్చువల్గా. ఆ సీన్స్ మళ్ళీ నాకు గుర్తొచ్చాయి, అంటే టీవీల్లో చూసి న్యూస్లో చూసిన ఆ సీన్స్ అంతా కూడా. చాలామంది చాలా మానవతా దృక్పథంతో రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. అండ్ సేమ్ టైం దీన్ని పబ్లిసిటీగా వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అరటిపండు ఇచ్చి 3 సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన చురకను కూడా కొండొకచో మనం వాడాల్సి వచ్చుంటే డెఫినెట్గా యూజ్ చేసాం. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దెర్ ఆర్ 2 sides టు ద సేమ్ కాయిన్. 2 sides టు ద సేమ్ కాయిన్. వాళ్ళ పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి పబ్లిసిటీకి వాడుకున్న ప్రముఖులు మనకు తెలుసు. అండ్ దోస్ హ్యావ్ డన్ రియల్లీ ఫ్యాబులస్ జాబ్. వీ షుడ్ సెల్యూట్ దెమ్ అట్ ఎనీ గివెన్ టైం, ఏ టైంలో అయినా కానీ. కేవలం వాళ్ళ పర్సనల్ ఎలివేషన్ కోసం వీళ్ళని వాడుకొని ఏమీ చేయకుండా తూతూ మంత్రంగా పని కానిచ్చి సోషల్ మీడియాలో ఆర్భాటం జరుపుకున్న వాళ్ళు కూడా నాకు చాలామంది ఎన్జిఓస్ బాధపడుతూ చెప్పారు. మేము ఇంత సర్వీస్ ఓరియంటేషన్తో చేస్తుంటే కొంతమంది ఏమీ చేయకుండా ఫోటోల వర్క్ మీద పని పెట్టుకున్నారండి. సేమ్ ఫొటోస్ని మార్చి డ్రెస్సులు మార్చి పెట్టుకుంటా ఉన్నారు. ఇట్స్ పెయినింగ్ ఆస్పెక్ట్. బట్ వాట్ టు డూ, అందరం కలిస్తేనే సమాజం కదా. సో తేజ, మరి లాక్డౌన్ స్టార్ట్ అయిన టైంలో అందరూ మోస్ట్లీ ఇళ్ళకే పరిమితం అయ్యారు. మీరు ఎన్ని డేస్ ఉన్నారు అండ్ ఆ టైంలో చూసిన
ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి రియల్గా, సినిమాతో సంబంధం లేదు? రియల్గా అంటే నార్మలీ సమ్మర్లో అందరూ లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉన్నాం. సో నేను కూడా నాకు ఈ యాక్ట్ చేసేంతవరకు నేను టీవీలో చూడడం, ఏదో న్యూస్ పేపర్లో చదవడం తప్ప నేను రియల్గా ఎవరిని చూసింది, లైక్ బయటికి వెళ్ళి ఒకరిని చూసింది ఏం లేదు. నేను ఎప్పుడైతే నాకు సార్ ఇలా పిలిచి ఇలా చెప్పిన తర్వాత సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, వాళ్ళు ఏంటి, సో ఇది అయిపోయిన తర్వాత, ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది, ఓకే వాళ్ళ జీవితంలో కూడా ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా అని. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ లైఫ్లో అంటే మనం అంత పట్టించుకోం, బట్ వాళ్ళ లైఫ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని. సో మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మూవీ చేయడం ఫస్ట్ టైం కదా? యా, ఫస్ట్ టైం ఏముంది, అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తారు అంతే. సో రిలీజ్ అయిన తర్వాత మరి కొన్ని రిజల్ట్స్ వస్తాయి అయితే అంతే. ఓకే సార్, నేను మిమ్మల్ని అడిగిన దాంట్లో ఒకటి మిస్ చేశారు మీరు. మీరే కనుక ప్రధానమంత్రి అయితే మీరు చేసే 3 మార్పులు ఏమన్నా చెప్పండి, మీరు చేయాలనుకున్న 3 ముఖ్యమైన పనులైనా. అంటే ఏం లేదు, నేననే కాదు, ఎనీబడి, ఈవెన్ ప్రధానమంత్రి గారికే అంతా అయిపోయిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చుంటే బహుశా ఏం చేసి ఉండేవాళ్ళు అని నేను ఆలోచించాను. నేను అవ్వాలని కాదు, బహుశా ఇది జరగబోతుంది అని. కానీ ఎవరైనా అతని చుట్టూ ఉండే ఆఫీసర్స్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఇండివిజువల్. ప్రధానమంత్రి అనేది ఒక వ్యక్తి కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్. ఎంతోమంది ఇచ్చిన సలహా సంప్రదింపులతోనే ఒక డెసిషన్ తీసుకుంటారు. హీఈస్ ద ఫేస్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ తప్ప హీఈస్ నాట్ ఎవ్రీబడి యూనో అక్కడికి వెళ్ళి ఆ యూపీ పోలీసులతో కొట్టించమని లేదా ఇవన్నీ. హీ విల్ నాట్ బి డూయింగ్ దాట్. ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ తాలూకా కలెక్టివ్ ఒక రిప్రజెంటేషన్ అది. ఎక్కడో సంబడి హ్యాజంట్ గివెన్ ద ప్రాపర్ ఇన్పుట్స్, సంబడి మిస్డ్. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రాపర్ సెన్సెస్. ఎంతమంది ఉన్నారన్నది తెలియలేదు, ఏ స్టేట్లో ఎవరున్నారో తెలియదు. ఆధార్ కార్డే ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే పొజిషన్ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటి కేసు వేస్తారు, ఒకటిది నానా రకాల పొలిటికల్ ఇష్యూస్ వలన అది ఆగుంది. సో యూ డోంట్ నో వేర్ ఎవరు ఎక్కడ ఉన్నారన్నది తెలియదు. ఒకసారి సడన్గా లాక్డౌన్ అనౌన్స్ చేయడం వలన వీళ్ళందరినీ ఇళ్లకు పంపించే ఒక బాధ్యత ఏదైతే ఉందో అది చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. బట్ గవర్నమెంట్ హ్యాజంట్ ఇమాజిన్డ్ ఇంత ఎక్స్పోనెన్షియల్గా ఈ ప్రాబ్లం ఒకటి వస్తుంది అని. పాపం డెఫినెట్గా ఎవరు ఇమాజిన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. అదే నేను అంటున్నాను, ఈ తెలివితేటలు ఇప్పుడు వచ్చేసింది కదా, ఇది అయి ఉంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ సమ్ గ్యాప్ ఆర్ హీ వుడ్ హ్యావ్ గివెన్ లిటిల్ మోర్ టైం. వీళ్ళందరికీ ముందు ఫుల్ అంత ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ శ్రామిక్ రైల్స్ అన్నిటినీ రన్ చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళని పంపించేసి అందరికీ ఓకే మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీకు రేషన్ ఇస్తాను, ప్రతి ఊరిలో మీరు మీ ప్లేస్ నుంచి కదలొద్దు, బీ సెక్యూర్డ్ అని చెప్పిన తర్వాత మేబీ లాక్డౌన్ చేసి ఉండేవాళ్ళు. ఇనిషియల్లీ దే థాట్ ఓకే ఇట్స్ 10 రోజులు, ఇంకో 10 రోజులు, ఇలా వెళ్ళిపోయి ఇంత ఈ రోజుకి కూడా మనం ఇంకా లాక్కోలేక ఎప్పుడవుతుందో తెలియక బుర్ర జుట్టు పీక్కుంటున్నాను తప్పించి ఇంకేం చేయలేకపోతున్నాం. దట్ కైండ్ ఆఫ్ ఎ సినారియో. సో డెఫినెట్గా ఇదొకటైతే వాళ్ళే చేసి ఉండేవాళ్ళు. ఈ మ్యాగ్నానిమిటీ ఆఫ్ ద ఇష్యూ అర్థమైన తర్వాత ఎంత ప్రాబ్లం జరిగిందా అనేది ఫుడ్. ఇంకొకటి, ఈ జాబ్ ఎవరైతే ఉద్యోగులు మీరు రిటైన్ చేసుకోండి అని చెప్పారో, ప్రైవేట్ సెక్టర్ ఎస్పెషల్లీ, గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డైరెక్ట్లీ గివెన్ దెమ్ సమ్ సపోర్ట్. మీ వాళ్ళకి మీ దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు కదా, మీ వారికి ఇంతమందికి మీరు హాఫ్ శాలరీస్ అన్నా ఇవ్వండి అన్నది దానికి సపోర్ట్ చేసి ఉంటే మేబీ మ్యాన్ పవర్ షుడ్ హ్యావ్ ఫెల్ట్ రెస్క్యూడ్. జాబ్ సెక్యూరిటీ, దిస్ ఇస్ వాట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఫీల్. సెక్యూరిటీ లేదు, చచ్చిపోతే పట్టించుకునే దిక్కు లేదు, ఇలాంటివన్నీ కూడా ఫియర్ మాంగరింగ్, ఇదన్నీ కూడా మేబీ ఒక నెల రోజుల్లో 2 నెలల్లో వాట్సాప్ ఆపేసింది. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఈ రూమర్ మాంగరింగ్ చేయకుండా, ఐఎమ్ నాట్ జస్ట్ బ్లేమింగ్ వాట్సాప్, అంటే ఇట్స్ జస్ట్ ఎక్స్ప్రెషన్. జస్ట్ ఇమాజిన్ చేసుకున్న అది ఆపేస్తే ఎలా ఉంటుందని. అంటే అట్లీస్ట్ ఈ ఫాల్స్ రూమర్ మాంగరింగ్ వీటన్నిటికీ కూడా ఎక్కువ అవడం వలన అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు అంటే. బట్ ఈరోజు రియల్ స్టాటిస్టిక్స్ వస్తే నోబడీ ఈజ్ టాకింగ్. 30,000 మంది వలస కార్మికులు రోడ్ల మీద చచ్చిపోయారు ఈ వాకింగ్లో. 30,000 పీపుల్, 86,000 యాక్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ మనకేమీ తెలియదు. అంటే 30,000 ప్రాణాలు అకౌంట్ లేకుండా వెళ్ళిపోయాయి. మనం ఇంకా ఈ స్టాటిస్టిక్స్ ఆ స్టాటిస్టిక్స్ పట్టుకొని ఏది సెన్సేషనలైజర్ చెప్దాం, ఎక్కడెక్కడ టాలీ వేద్దాం అనే దీంట్లో మనం ఉండిపోయింది తప్పించి ఈ మ్యాగ్నానిమిటీ, ఈ ఇష్యూ సంబంధించి మాట్లాడలేకపోయింది. అండ్ మీడియా
అనేది పెరిగిపోయింది. నౌ ఎవ్రీబడి ఈజ్ మీడియా, లైక్ ఐ కెన్ బి ఎ మీడియా. నేను ఇంట్లో కూర్చొని ఐ కెన్ బి ఎ మీడియా, ఐ కెన్ డూ వాట్ ఎవర్ అండ్ ఐ కెన్ సే వాట్ ఎవర్. దీనివల్ల ఏమైందంటే అథెంటిసిటీ అన్నదానికి పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. నువ్వు చెప్తే ఏంట్రా నమ్మకం అనేది ఎవ్రీబడి ఆస్కింగ్ ఎవ్రీబడి. మీరు చెప్పేది నేను నమ్మట్లేదు, నేను చెప్పేది మీరు నమ్మట్లేదు, అండ్ మనం ఏమి నమ్ముతున్నాం మనకే తెలియదు. సో ఎవరికైనా అటు ఇటుగా ఉంది అంటే రిప్లు పెట్టేసి ఫేస్బుక్లో పోస్టులు వచ్చేస్తాయి. అవునా కాదా తెలియదు, ఫోన్ చేయాలా లేదా తెలియదు మనకు. దిస్ కైండ్ ఆఫ్ ఎ సినారియో అది కూడా చాలా ప్యానిక్ కారణమైంది. వీళ్ళు బహుశా ఇంత తొందరపడి రాకపోయిందిరేమో, ఇంత ప్యానిక్ క్రియేట్ కాకపోయింటే. చాలామంది నాకు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు కూడా చెప్పారు, మేము ఉండిపోమని చెప్పాం బెంగళూరులో నాకు తెలిసిన కన్స్ట్రక్షన్ కంపెనీస్. దే టోల్డ్ we ask them to stay back, we will provide food and everything, you stay back, అన్ని అయిన తర్వాత మనం వర్క్ చేసుకుందాం అని చెప్పి. దే సెడ్ నో, మీరు జీతాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వీ విల్ నాట్ స్టే, వీ విల్ గో. ఇంటికి వెళ్ళి చచ్చిపోతాం, ఊరుగాని ఊర్లో మేము చచ్చిపోం. సో ఇలాంటి ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. ఒకరు అని చెప్పడానికి ఇదేం లేదు. దిస్ ఇస్ ఒక ఎనార్కీ. ఒక దీంట్లో ఒక 5 నెలలు తెలియని ఒక కన్ఫ్యూజన్, ఒక ఉన్మాద స్థితిలో ప్రపంచం వెళ్ళింది కన్ఫ్యూషన్లో. ఇప్పుడు నిజానికి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు లెక్క చేయట్లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్. సో నేను చిన్నప్పుడు అనుకున్నాను, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హతం ఫస్ట్ టైం ఇది పెద్ద పెద్ద అక్షరాలు వచ్చాయి. తర్వాత 3వ పేజీలో చిన్న స్టాటిస్టిక్స్, ఈరోజు 30 మంది చచ్చిపోయారు, నిన్న 22 మంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్లోలీ ఇట్ బికమ్స్ నెంబర్, ఇట్స్ నో మోర్ ఎ హ్యూమన్ స్టోరీ. సో మనలో సెన్సిటివిటీ ఇంకా ఉండాలి అంటే ఈ నెంబర్ అనే దగ్గర నుంచి మనం హ్యూమన్ వాల్యూస్ దగ్గర ఆగితే వీ కెన్ బి మోర్ సెన్సిటివ్. సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. ఇంకొకసారి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి అ రికరింగ్ ఇష్యూ. ఎందుకంటే మనం నేచర్ని ఆ రేంజ్లో అబ్యూస్ చేసాం. సో న్యూటన్ గారు చెప్పినట్టు ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అండ్ వీఆర్ టేకింగ్ ద స్లాప్ బ్యాక్ బై ద నేచర్. తుఫాన్లో కొడుతుంది, వరదల్లో కొడుతుంది, కరోనాతో కొడుతుంది, వాట్ ఎవర్, బికాస్ వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ హెరాస్మెంట్ టు ద నేచర్ అండ్ నౌ ఇట్ ఈస్ పే టైమ్, వీ హ్యావ్ టు టేక్ ఇట్ బిగ్ టైమ్. సో కాబట్టి ప్రిపేర్డ్నెస్ అవసరం, మనిషికి మనిషి తోడు ఉండటం ఇలాంటి టైంలో. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ త్రూ దీస్ క్యారెక్టర్స్ ఐ ట్రై టు టెల్. దెర్ కెన్ బి క్రైసిస్ ఎనీ టైమ్, మనం ఎక్స్పెక్ట్ చేయని క్రైసిస్ వస్తుంది. అలాంటి టైంలో లవ్ బ్లోజమ్ అవుతుంది. అంటే ఒక మురికి గుంటలో కూడా కలువపూలు వికసిస్తాయి. కష్టం ఉంటే మాత్రం ఇంకెప్పుడు ఏడుపులే కాదు, అందులో కూడా ఒక అందమైన అద్భుతాలు చిగురిస్తాయి. సో ఇంత క్రైసిస్, ఇంత బాధ, వార్ టైంలో ఉన్న లవ్ స్టోరీస్ మనం ఎన్నో విన్నాం. ఒక పక్క వారు బాంబులు పడిపోతున్నాయి, యుద్ధాలు, చచ్చిపోతున్నారు. అలాంటి టైంలో ఒక అద్భుతమైన ప్రేమ లవ్ స్టోరీస్ వీ హ్యావ్ సీన్. వరల్డ్ సినిమాలు, World War I and II backdropలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ హ్యావ్ ఎమర్జ్డ్. సో ఐ వాంటెడ్ అనదర్ స్టోరీ హ్యాపెనింగ్. ఒక రజనీకాంత్కి సావిత్రికి మధ్య జరిగిన ఒక క్యూట్ లవ్ స్టోరీ. సో దట్ ఆల్సో ఈస్ దేర్ ఇన్ దిస్. ఒక శంకర్ అనే ఒక వ్యక్తి ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, వాటన్నిటిని కూడా ఒక లవింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్. So there are so many factors that we can discuss in this particular film, and we discussed it. Hopefully it will be interesting and it will entertain you guys. సో తేజ, మరి ఈ మూవీలో చాలా డైలాగ్స్ ఉంటాయి, ఎందుకంటే మీరే మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి. ఏదైనా డైలాగ్స్ గుర్తున్నాయా? ఏదైనా ఉంటే ఒక 2 lines. ఎల్లకి తప్పదా అయ్యా, వలస కూడా ఒక వ్యసనం అని మా తాత చెప్తుండేవాడు, అది అంటుకుంది నీకు. వెరీ నైస్. అసలు తన ఏజ్కి కానీ ఆ డైలాగ్ చాలా మచ్చోడ్గా అనిపించింది. స్లాంగ్ యాక్చువల్గా వైజాగ్ సైడ్ కొద్దిగా వేరే స్లాంగ్ ఉంటుంది, ఎట్లా మ్యాచింగ్ టు విజయనగరం, ఇది విజయనగరం స్లాంగ్. సో అంటే యాక్చువల్లీ ఉత్తరాంధ్రలో కూడా ఒక్కొక్క జిల్లాకి చిన్న చిన్న యాస వేరియేషన్స్ ఉంటాయి. శ్రీకాకుళం బాగా డీప్లోకి వెళితే ఒక వేరియేషన్ ఉంటుంది, విజయనగరం ఒకటి ఉంటుంది, శ్రీకాకుళం, అది వైజాగ్ ఇంకొంచెం తగ్గుతుంది. సో అలా సో ఆ ఆస్పెక్ట్లో చూసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళు ఏ ఏరియాకి బిలాంగ్ చెందుతారు. వైజాగ్ అంటే దే విల్ బి యూజింగ్ వైజాగ్ స్లాంగ్. వినయ్ మహదేవ్ ప్లేడ్ అ క్రూషియల్ క్యారెక్టర్. సో వినయ్ మహదేవ్ ద గై హూ యాక్టెడ్ ఇన్ రొమాంటిక్ క్రిమినల్స్లో యాంటీ హీరోగా చేశాడు, అండ్ విజయ్ దేవరకొండ గారితో
డియర్ కామ్రేడ్లో చేశాడు. హిస్ యాక్టింగ్ యాజ్ అ హీరో ఇన్ దేవరకొండస్ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ వన్ ఆఫ్ ద హీరో అండ్ బైలింగ్వల్. అతను ప్యూర్ శ్రీకాకుళం లాంగ్వేజ్లో. అండ్ గౌరీ అని అతనికి పైరింగ్ ఒక అమ్మాయి చేసింది. షీఈ్ ఆల్సో అ ఫ్యాబులస్ ఫస్ట్ టైమ్ అండ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ కదా, యా సార్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎందుకు సార్ అందరూ ఇంటర్ దాటలేదు? అండ్ ఆ అమ్మాయి ఇద్దరు పిల్లల తల్లిగా యాక్ట్ చేసింది. అండ్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అదొక నాకు ఒక రెవల్యూషన్. అంటే ఇలాంటి ఒక పర్ఫార్మర్ నాకు దొరుకుతుంది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ అ కాలింగ్ వాజ్, అంటే ఈ అమ్మాయిది ఒక రకంగా తన ఏజ్కి సరిపడిన ఇది. షీ కెన్ రిలేట్ టు సావిత్రి, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి. రొమాన్స్ అండ్ ఆల్. సడన్గా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని ఒక వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ 2 kids అన్నది ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హర్. అండ్ షీ డిడ్ ఫ్యాబులస్లీ గుడ్. సో వీళ్ళంతా కూడా శ్రీకాకుళం స్లాంగ్. సో ఈ అమ్మాయి యూస్ చేసింది విజయనగరం స్లాంగ్, మనోజ్ది వైజాగ్ స్లాంగ్. ఇలా చిన్న చిన్న వేరియేషన్స్. సి ఫర్ అట్ ద అవుట్ సైడ్ ఆడియన్కి ఏంటంటే అది ఒక ఉత్తరాంధ్ర స్లాంగ్ అని అనిపించవచ్చు, కానీ అందులో ఉండే న్యూయాన్సెస్ ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్. సో వీటి గురించి కూడా మేము ట్రై చేసాం. అండ్ దర్ ఇస్ ఎఫ్ఎం బాబాయ్ ఉన్నారు, రంగస్థలం వీటన్నిటిలో చేశారు. హీస్ మై ప్రోడక్ట్ యాక్చువల్లీ. సముద్రం వెంకటేష్, వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ లైక్ చాలా బాగా వర్కౌట్ అయింది యాజ్ అన్ ఎంటైర్ టీమ్. సో మీ ముందు మూవీస్ ఇవన్నీ సోషల్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇవ్వడము, ఇలాంటి సినిమాలు ఇవన్నీ ఆలోచిస్తే మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ కొంచెం ఇలాంటి భావాలు ఉండొచ్చు, అది ఓకే. మీరు అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు కదా, అసలు అటువైపు అస్సలు వెళ్ళకుండా మీరు మొత్తం ఇటు ఇది డైరెక్షన్ కానీ లేకపోతే జర్నలిజం కానీ అసలు సంబంధం లేకుండా వచ్చేసారు. ఎందుకు అలా జరిగింది? అంటే నా దృష్టిలో ఎవ్రీబడి, ఏ పని చేసే వ్యక్తి అయినా, ఒక పొలం పనికి వెళ్ళే ఒక వ్యక్తి అయినా కానీ ఒక డైరెక్టర్ కావాలి అని కలగనడం తప్పు కాదు. అతను తన పనిని ఇష్టంగా చేస్తుంటే హీ కెన్ బీ అ డైరెక్టర్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ క్యాన్ సే దట్ ఒక పని ఇష్టంగా చేసిన వ్యక్తి డాక్టర్ అయిపోతాడని నేను చెప్పను, కానీ డెఫినెట్గా డైరెక్టర్ అయితే మాత్రం కాగలడు. సో డైరెక్షన్ అనేది ఒక సింగిల్ ఫీల్డ్, ఒక సింగిల్ ఆస్పెక్ట్కి సంబంధించింది కాదు. ఒక సమాజం పట్ల తనకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగిన ఏ పని అయినా, ఏ వ్యక్తి అయినా కానీ ఈ ప్రొఫెషన్లోకి రాగలడు. బట్ హీ హ్యాస్ టు గెట్ సమ్ టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్. అది ఎలా తీయాలి అనే టెక్నికాలిటీస్ తెలిస్తే హీ కెన్ ఈజీలీ డైరెక్ట్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు మై మెకానికల్ ఇంజనీరింగ్, ద వర్డ్ వెరీ మెకానికల్ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది జాయిన్ అయిన తర్వాత రోజు నుంచి. ఎందుకంటే మెకానికల్ అన్న వర్డే మెకానికల్ కదా. నేను ఐ వాంట్ టు బి క్రియేటివ్, అండ్ ఈ మెకానికల్ ఏంటి కంప్లీట్ రివర్స్లో ఉంది అని. బట్ ఆఫ్ కోర్స్ ఐ ఫినిష్డ్ ఇట్. అండ్ తర్వాత జర్నలిజం. సో సమాజంకి నాకు తెలిసిన 10 మాటలు చెప్పుకోవడం కోసం ఒక మీడియం ఉండాలి. ఇట్ కెన్ బి అ న్యూస్ పేపర్, అండ్ ఇట్ కెన్ బి టెలివిజన్ యాంకరింగ్ ఆర్ యూట్యూబింగ్, వాట్ ఎవర్. అండ్ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ దీస్ థింగ్స్. బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సేమ్. నా కథని, అంటే నాకు తెలిసిన కథని, నేను స్పందించిన ఒక కథని మీతో చెప్పుకోవడం కోసం నేను చేసే ఎఫర్ట్కి నాకు ఒక మీడియం కావాలి. పేపర్ ఇస్తే కథ రాస్తాను, చిన్న కెమెరా ఇస్తే నేను ఒక యూట్యూబ్లో మంచి ఒక వీడియో పెడతాను, ఇంకొంచెం బెటర్ కెమెరా అండ్ బెటర్ క్యాన్వాస్ దొరికితే నేను ఒక సినిమాగా ఒక కథ చెప్తాను. ఏదైనా నా ఇంటెన్షన్ ఏమిటి, నా స్పందనని మీకు తెలియచేయటం, లార్జర్ ఆడియన్కి తెలియచేయటం, టు ద మాస్ ఐ విష్ టు కమ్యూనికేట్. ఈ ప్రాసెస్లోనే నేను చేశాను. సో ఒక ఇంజనీరింగ్ చేసేవాడికి కూడా ఇంతే ఆర్ద్రత ఉండొచ్చు. ఒక డాక్టర్, నాకు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీవియస్ ఫిల్మ్ వీటన్నిటికీ డాక్టర్ ఎల్ఎన్ రావు గారు అనే అతను, ఈజ్ మై కో ప్రొడ్యూసర్. సో ఒక డాక్టర్కి, అందరికీ కూడా సమాజం పట్ల ఏదో ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఇది మనం చెప్పాలి, మన చుట్టూ జరుగుతుంది, ఇది వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఒక అందమైన కథే కావచ్చు, ఒక రొమాంటిక్ స్టోరీయే కావచ్చు, ఎనీథింగ్. హీ వాంటెడ్ టు షేర్ సమ్ ఆఫ్ హిజ్ ఐడియాస్ టు ద లార్జర్ వరల్డ్. సో అందుకని నేను ఈ ఫిల్మ్ అనే మీడియం తీసుకున్నాను. కానీ ఈ మీడియం తీసుకున్న తర్వాత ఒక రైటర్ని అనుకోండి, నేను ఐ కెన్ జస్ట్ సింప్లీ సెట్ ఒక పేపరు, ఒక పెన్ తీసుకుంటాను, నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఫిల్మ్ అనేది ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. ఐ కెన్ నెవర్ సే దట్ దిస్ అ ఫిల్మ్ బై సునీల్ కుమార్ రెడ్డి అనే పేరు నేను ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదు. ఎందుకంటే ఇట్ క్యాన్ బి అ ఫిల్మ్ బై సునీల్ కుమార్ రెడ్డి అలోన్. ఇట్స్ ఎ ఫిల్మ్ బై మై టీమ్. ఈ కళని నాతో పాటు సమానంగా కన్న ఎంతోమంది దగ్గరికి చేరితే తయారైన ఒక ప్రోడక్ట్.
మై కెమెరామ్యాన్ నరేష్ అండ్ ఎడిటర్ ఈజ్ ఆల్సో ఎడిటర్ ఫర్ దాట్. అతను కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కానీ, తేజు కానీ, మనోజ్ కానీ, వినయ్ కానీ, వీళ్ళందరూ ఇంతగా దీన్ని ట్రస్ట్ చేయకపోతే దిస్ వలస వుడ్ నెవర్ హ్యాపెన్. వలసే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫిల్మ్ కెనాట్ హ్యాపెన్. సో ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ ఏ కలెక్టివ్ వర్క్. సో ఒక మంచి టీమ్ని ఇన్స్పైర్ చేయగలిగి వాళ్ళలోని ఇంట్రెస్ట్ని లేకపోతే వాళ్ళలో ఉండే ప్యాషన్ని ఒక ఛానలైజ్ చేయగలిగితే ఇట్ విల్ బి అ గుడ్ సినిమా. సో ఈ పని చేయడానికి నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ గుడ్ టీమ్స్ అండ్ గుడ్ ఆర్టిస్ట్స్. సో తేజుతో వాట్ ఐ వాంటెడ్ సే షీ హ్యాస్ నో బ్యాగేజ్. తను ఎక్కడి నుంచి బ్యాగేజ్ మోసుకురాలేదు. ముందు దాన్ని క్లియర్ చేయించి సినిమా అంటే ఇలా ఉండాలి, యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి, ఏం లేదు. షీ ఈజ్ లైక్ ఏ క్లీన్ వైట్ బోర్డ్ టు మీ. ఐ కెన్ రైట్ వాట్ ఎవర్ ఐ విష్ టు. షీ ఈజ్ సో రిసెప్టివ్. నేను చెప్పి నువ్వు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. చాలా ఆడిషన్స్ చేశాను. ఆల్మోస్ట్ 3 to 4 times ఐ యూస్ టు కాల్ దెమ్, టేక్ ఎన్ ఆడిషన్ అండ్ అగైన్ సెండ్. ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాక వద్దాం. ఎందుకంటే వన్స్ వీ గో ఆన్ టు ద సెట్ వీ గాట్ ఎ షూట్. ఇంత ఎక్కువ మంది మెంబర్స్తో పెట్టుకున్నప్పుడు, దట్టు కరోనా టైమ్స్లో, ఐ నీడ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండ్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. ఇవన్నీ ఉన్నాయి. నాట్ లైక్ ఎనీ అదర్ టైం. ఈరోజు అనుకోండి, ఓకే ఇంకొకసారి మొత్తం అందరినీ పిలిచి ఒకసారి రిహార్సల్ చేస్తాం, లేదు రేపు ఇంకొకసారి చేస్తాను. నో, ఐ క్యాంట్. ఎందుకంటే ఎవ్రీబడీస్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను చూసుకోవాలి. కాబట్టి ఇండివిజువల్లీ ఎవ్రీబడి ఐ యూస్ టు టేక్ ఆడిషన్, గివ్ దెమ్ దేర్ సజెషన్స్ and do your homework and come back. And they used to come. Every time I used to see the transformation in them. I maripothund now, she is no more Teju, she is Savitri. Okay, finally okay, now I got my Savitri, let's go to the shoot. సో ఈ ట్రాన్సిషన్లో వాళ్ళని వాళ్ళు మలుచుకున్న ఒక తపన ఉంటుంది చూడండి. సో ఇట్ మే బీ యువర్ డ్రీమ్ టు స్టార్ట్ విత్, బట్ ఇట్ బికేమ్ దేర్ డ్రీమ్. అది వాళ్ళ కళలో ఒక అంతర్భాగం అయింది కాబట్టే ప్రాణం ఇచ్చారు. లేదు దానికోసం స్వెట్, బ్లడ్, ఎవ్రీథింగ్ ఇవ్వటం అన్నది, ఒక మనసుని దాని మీద లగ్నం చేసి వర్క్ చేయటం అన్నది, దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ పాసిబిలిటీ. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అలాంటి అంతమంది కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశాం ఫర్ ద ఆడియన్స్. ఇఫ్ దే బ్లెస్ అండ్ వాళ్ళందరూ ఎంటర్టైన్ అయ్యి లేదా అప్రిషియేట్ చేస్తే, ఎవ్రీబడి దోస్ హు వర్క్డ్ హియర్ విల్ డెఫినెట్లీ గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. సో తేజు, ఎప్పుడైనా అనుకున్నావు అంటే ఇలాంటి సినిమా వస్తుంది, ఫస్ట్ మూవీనే ఈ టైప్ చేస్తానని? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. జనరల్గా ఏదైనా కాలేజ్ స్టోరీ అలాంటివి ఏమన్నా అనుకుంటుంటారు కదా, ఈ ఏజ్ అయితే కనుక. సో ఇది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో ఎలా సపోర్ట్ ఉందా? యా, ఫుల్ సపోర్ట్. ఓకే. మామూలుగా సినిమాలు చూసే హ్యాబిట్ ఉందా? ఎలాంటి సినిమాలు చూస్తుంటారు? నేను సినిమాలు చూసేది తక్కువ. ఎప్పుడైనా ఒక ఇంట్రెస్టింగ్ అని కానీ ఏమైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చూడడం తప్ప డైలీ అని కానీ వీక్లీ అని కానీ ఏం లేదు. ఓకే. లాస్ట్ చూసిన మూవీ? లేదు, నేను ఎక్కువ చూసిన మూవీస్ ఏం లేదు. బట్ అట్ లాస్ట్ బాహుబలి చూశాను. అట్ లాస్ట్ సునీల్ కుమార్ గారి మూవీస్ చూశాను. అన్నీ చూసావా? ఆల్మోస్ట్. గల్ఫ్ చూసాను. గల్ఫ్ మూవీ ఉంటుంది అనేది ప్రాక్టీస్ కోసం, అండర్స్టాండ్ చేసుకోవడం కోసమైనా. ఓకే. సో సార్, మీరు ఇన్ని సినిమాలు తీసి ఉన్నారు, మీరు వీటిలోంచి మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మీరేం చెప్తారు? ఇట్స్ లైక్ ఒక మదర్ని పిల్లల గురించి అడిగినట్టు ఉంటుంది. నో, ఇట్ ఈస్. అంటే యాక్చువల్లీ ఒక్కొక్కరిలో లోపాలు ఉండొచ్చు, అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని కాదు, లోపాలు ఉండొచ్చు. కానీ లోపాలు ఉన్నా చెప్పలేదు. లోపాలు ఉన్నా కానీ అమ్మ కదా, అమ్మకున్న వీక్నెస్ అంతే. ఐ లైక్. బట్ కొంతమంది అందులో స్పాయిల్డ్ బ్రాట్స్ ఉంటారు, కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నన్ను హర్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, నా ఫైనాన్షియల్గా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఎనీథింగ్, ఇట్స్ అ కలెక్టివ్ డ్రీమ్. కలెక్టివ్గా చేసాం. ఇట్స్ అ లెర్నింగ్ లెసన్. ఎందుకంటే ఫిల్మ్ రిజల్ట్ దీనికంటే కూడా కొన్ని ఫిల్మ్స్కి పర్పస్ ఉంటుంది. నాకు ఎక్కువగా ఏదైనా ఒక ఫిల్మ్ తన పర్పస్ని కంప్లీట్ చేసుకొని వస్తే డెఫినెట్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి ఫిల్మ్స్లో ఒకటి ఇప్పుడు గల్ఫ్ సినిమా తీసుకున్న తర్వాత, గల్ఫ్ క్రియేటెడ్ అలా బిగ్ పొలిటికల్ డిబేట్ తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో పొలిటికల్ డిబేట్కి అదొక మార్గం అయింది. దాని సినిమా గురించి ప్రస్తావన అసెంబ్లీలో కూడా చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ద టాపిక్, ఆ ఫిల్మ్ స్క్రీనింగ్ అయిన తర్వాత అపోజిషన్ లీడర్స్ దే క్వశ్చన్ ద గవర్నమెంట్, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అన్న దాని మీద.
సో ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ కపుల్ ఆఫ్ డిస్కషన్స్కి వీటికి సంబంధించి. అండ్ గంగపుత్రులు సినిమా. సో గంగపుత్రులు స్టేట్ వైడ్ ఆ టైంకి యునైటెడ్ ఆంధ్రాగా ఉన్న టైంలో స్టేట్ వైడ్ మీటింగ్స్కి కాల్ఫర్ చేసినప్పుడు ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్. గంగపుత్రుల ఇష్యూస్ గురించి మినిస్టర్స్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వటంలో కానీ దే ఫెల్ట్ ఇట్ హ్యాస్ డన్ సంథింగ్. అంటే ద ఫిల్మ్ కాంట్రిబ్యూటెడ్ బియాండ్ ఇట్స్ 2 hours టైం. 2 hours ఏదో ఎంటర్టైన్మెంట్, ఏదో పోస్టర్లు వేసారు, వచ్చాము, టికెట్లు ఇచ్చాం, బాగుంది సార్ బాగాలేదా అని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలు తీసుకున్నాం, బాగాలేదంటే తిట్టారు, బాగుందంటే పొగిడారు, ఇది కాదు. బియాండ్ దాట్ సినిమా అయిపోయిన తర్వాత, సినిమా థియేటర్లో తీసేసిన ఒక 6 months తర్వాత కూడా ఇట్ వాస్ డూయింగ్ ఇట్స్ జాబ్ ఏదో ఒకటి. అండ్ అలాగే రొమాంటిక్ క్రైమ్ కథ తర్వాత చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటం టు ఇంటరాక్ట్ విత్ దేర్ చిల్డ్రన్. ఎందుకంటే స్టూడెంట్సే అడిగేవాళ్ళు, మీరు ఏమైనా గెస్ట్ని పిలిస్తే పిలవండి, వీ వాంట్ టు ఇంటరాక్ట్. అండ్ ఐ వాజ్ వెరీ విల్లింగ్ టు డిస్కస్. ఎందుకంటే ఆ సినిమాని తీయడానికి ముందు కూడా నేను 22 ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన టాపిక్స్నే సబ్జెక్ట్గా తీసుకొని చెప్పాను. నేనేదో 4 గోడల మధ్యన కూర్చొని నేను న్యూస్ పేపర్లు ముందేసుకొని రాసిన సినిమా కాదు అది. ఐ మెట్ పీపుల్, ఐ డిస్కస్డ్ విత్ దెమ్. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్సే నేను తీసుకున్నాను. క్రిమినల్ ప్రేమ కథ సినిమా తీసిన తర్వాత ఈవెన్ సిఐడి డిపార్ట్మెంట్ దే కాల్డ్ మీ అండ్ టోల్డ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఈ చైల్డ్ అబ్యూజ్ వీటికి సంబంధించిన రిపోర్టింగ్ ఎక్కువైందండి, కొంతమంది అమ్మాయిలు ఈ సినిమాని రిఫర్ చేశారు, ఈ సినిమా చూసిన తర్వాత మేము చెప్పాలని డిసైడ్ అయిపోయామండి అని. ఇట్ వాస్ హార్టనింగ్. ఓకే. ఇట్ మే నాట్ బి కమింగ్ ఇన్ టు ద రెగ్యులర్ న్యూస్లో వీటిల్లోనూ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ సినిమా అనగానే దాన్ని ఏదో ఒక ట్రివియల్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన వాడికి ఇంతకంటే ఎక్కువ సీన్ లేదు అనే ఒక యాంటిసిపేషన్తో ఒక లార్జర్ సొసైటీ ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఇలాంటి డిస్కషన్లోకి రాకపోయి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ కెన్ ఫీల్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఆ సినిమా ఒక పర్పస్ని, ఒక లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, మార్చేసింది. ఇది చేసే పెద్ద మాట, అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. మీ చేత కన్నీళ్ళు పెట్టించి మిమ్మల్ని ఇంటి దాకా ఆలోచింపజేసింది ఒక సినిమా అంటే, మీరు రేపొద్దున ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్, మీరు వాళ్ళ పట్ల మీ బిహేవియర్లో ఒక చిన్న మార్పు వచ్చినా కానీ ఐ హ్యావ్ డన్ సంథింగ్ అదర్ ద ఫిల్మ్ హ్యాస్ డన్ సంథింగ్. మీరు మారిపోయి సడన్గా నేను ఇక్కడి నుంచి ఎన్జిఓ పెట్టేస్తాను సార్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అంత చేంజ్లు వస్తాయని నేను ఆశించటం లేదు, అది అసాధ్యం కూడా. ఐఎమ్ నాట్ దట్ గ్రీడీ ఆల్సో. మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు 10 మందికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకొక ఆ ఆలోచనకు బలపరచడం కోసం ఈ సినిమా ఉపయోగపడింది అనుకోండి, ఐఎమ్ వెరీ గ్లాడ్. ఆ ఆస్పెక్ట్లో ఐ థింక్ మై జర్నీ హ్యాస్ బీన్ యూస్ఫుల్ టు ద సొసైటీ. ఆ సొసైటీకి యూస్ఫుల్ అయిందని అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం కూడా నాకేం లేదు. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ విచ్ ఈస్ వర్త్ రిమెంబరింగ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. అది. సో ఇప్పుడు చాలా మూవీస్ ఈవెన్ వీలాంటి పెద్ద సినిమాలు కూడా అమెజాన్ ఇలాంటి ఓటీటీలకి ఇచ్చేసారు కదా, సో మీరు మాత్రం ఎందుకని ఓన్లీ థియేటర్స్ అనుకుంటున్నారు? నా సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఓటీటీలో ఉన్నాయి. ఆఫ్టర్ రిలీజ్ ఎలాగా ఓటీటీకి వెళ్తాం, దట్ ఈస్ వన్ వే. సో ఐ డోంట్ థింక్ ఒక వలస అనే ఒక ఫిల్మ్ని సంబడి మే నాట్ సర్చ్ ఇమ్మీడియట్లీ టు స్టార్ట్ విత్. సో దీనికి ఏదైనా ఒక బజ్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీరందరూ మీ ఛానల్స్ వీటన్నిటిలో వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్, రైట్? నౌ పీపుల్ వుడ్ నో దట్ దెర్ ఈస్ అ ఫిల్మ్ ఆఫ్ దిస్ కైండ్. ఇట్ కెన్ హ్యావ్ సమ్ ఆడియన్స్. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తే దెర్ విల్ బి సో మెనీ ఏటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్ దే ఆర్ అప్రోచింగ్ మీ, సినిమా డైరెక్ట్గా మనం పెట్టచ్చు అనే ఈ డిస్కషన్స్ ఉన్నాయి. మై ఐడియా ఇస్ ఒక లార్జర్ దాన్ లైఫ్లో వాళ్ళ లైఫ్ని చూపించాలి అన్నది. మనం ఆల్రెడీ వాళ్ళ లైఫ్ని కొంత టీవీలో చూసాం, కొంత కన్ఫైన్డ్ స్పేసెస్లో చూసాం. సో ఇందులో ఎమోషన్స్ని యాడ్ చేసి ఒక లార్జ్ స్క్రీన్ మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ఫిల్మ్ ఈస్ గెటింగ్ సెన్సర్డ్, దట్స్ వాట్ ద సెన్సార్ బోర్డ్ మెంబర్స్ టోల్డ్, వీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ వాకింగ్ అలాంగ్ విత్ దెమ్ సునీల్ గారు అని. దట్ ఈస్ అ బిగ్ కాంప్లిమెంట్. సో వాళ్ళతో పాటు నడిచిన ఒక జీవితాన్ని మేము చూసాం, మేము కూడా వాళ్ళతో పాటు నడిచామా, ఆ ఫ్యామిలీలో మేము ఒక భాగం అయ్యామా అనే ఒక ఫీలింగ్కి మేము లోన్ అయ్యామండి అని చెప్పారు. ఇట్ కుడ్ బి దేర్ మోడెస్టీ, బట్ డెఫినెట్లీ ఐ ఫెల్ట్ వెరీ గ్రాటిఫైడ్ అండ్ వెరీ హ్యాపీ. అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ నా ఫిల్మ్ క్రియేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. కాబట్టి ఆ ఫీలింగ్ నా ఆడియన్స్కి ఇద్దామని చెప్పి, ఇట్ ఈస్ టు ఎంపథైజ్. ఈ నగరాలు కట్టిన వాళ్ళు, ఇందులో ఈ అమ్మాయి డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, మట్టితో మేడ కట్టగలిగే మగాడివి నువ్వు ఎక్కడుంటే అక్కడ పట్టణం నిర్మించేస్తావు అని ఆ అబ్బాయితో చెప్తుంది.
నీకు భయం ఏంటి, మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. దట్స్ వాట్. అంటే ఒక రకంగా ఈ మహానగరాలు నిర్మించినది వాళ్ళ చెమట, వాళ్ళ బ్లడ్. సో ఓకే, మీరు పెట్టుబడి పెట్టారు, మీరు మట్టి ఇసుక తీసుకొని వచ్చారు, అన్నీ చేశారు, ఓకే. బట్ కట్టింది వాళ్ళు వేసిన రోడ్లు, ఇట్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో. దే హ్యావ్ ఎ సే. మన డెవలప్మెంట్లో వాళ్ళకు కూడా ఒక భాగం ఉంది, వాళ్ళకు కూడా ఒక గొంతు ఉంది. సో ఆ గొంతుని కనీసం ఒక గుర్తించాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. వీ షుడ్ ఎక్నాలజ్ దట్. లెట్ us గివ్ దెమ్ సమ్ స్పేస్ ఆన్ స్క్రీన్ ఆల్సో. స్క్రీన్ మీద ఎప్పుడూ రిచ్ పీపుల్, శ్రీమంతుల్లో ఉంటారు అంటే ఎలాగా? కూలాడు కూడా తెర మీద ఉండాలి కదా కొంతసేపు అయినా. ఈ మూవీలో ఏమన్నా ఒరిజినల్ షార్ట్స్ కూడా ఏమన్నా తీసుకున్నారా మీరు ఎక్కడైనా? It is not at all a documentary. It has nothing to do with it. Every shot is a original shot. And వాళ్ళు చెప్పిన వాళ్ళ జీవితాన్ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అది ఆల్రెడీ మీకు ఎక్కడో చూసిన ఫీలింగ్ రావచ్చు, మీరు ఏదైనా టీవీలో ఇలాగే నడుచుకుంటూ వెళ్ళారు కదా అని. సో హిందూ న్యూస్ పేపర్లో వర్క్ చేసిన ఫోటో జర్నలిస్ట్ వర్క్డ్ ఫర్ మై స్టిల్స్. హీ వాజ్ టెలింగ్ మీ, సునీల్ గారు ఇవే స్టిల్స్ అండి, నేను తీశాను ఇవన్నీ. నిజంగానే నా దృష్టిలో వీళ్ళు వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తుంటే నేను షూట్ చేస్తున్నట్టే ఉంది నాకు అని. దట్స్ వాట్ హీ టోల్డ్. అంటే దే వర్ సో రియల్ టు ద కెమెరా. అది నాకు ఆ హిందూ రిపోర్టర్ సుబ్రహ్మణ్యం ఈజ్ అ వెల్ నోన్ పాపులర్ ఫోటో జర్నలిస్ట్. హీ వాజ్ టెలింగ్ దాట్. సో కాబట్టి మీకు ఆల్మోస్ట్ రియల్ లైఫ్ రిఫ్లెక్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫిల్మ్ క్రిటిక్స్ చాలామంది ఉంటారు. ఏ మూవీ వచ్చినా అది మీరు ఏదైనా ఒక సోషల్ ప్రాబ్లమ్స్ని చూపిస్తూ ఒక సజెషన్స్లా ఇచ్చినా, లేకపోతే పక్క కమర్షియల్ తీసినా, లవ్ స్టోరీ అని ఇంకోటి అయినా, క్రిటిక్స్ ఏదైనా రాయొచ్చు దాని మీద. మీరు ముందు చెప్పారు స్టార్టింగ్లో. ఈ మూవీకి సంబంధించి మీకు అలాంటి భయాలు ఏమన్నా ఉన్నాయా? భయం ఎందుకంటే భయపడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు ఏ పని చేయలేకపోయేవాళ్ళు కదా. వీ హ్యావ్ టు డూ సంథింగ్. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే బాగుందంటారు, నచ్చకపోతే బాగలేదంటారు. ఆ అధికారం మీకు ఉంది. సో ప్రపంచంలో జరిగిన ప్రతి తప్పుని క్రిటిసైజ్ నేను చేసేస్తాను, సినిమాలు పెట్టి తీస్తాను, కానీ నన్ను ఎవడంటే నేను తట్టుకోలేనండి అంటే అలా కుదురుతుంది. సో నాకు నచ్చకపోతే, నేను చేసింది నచ్చకపోతే మీరు తిట్టండి, నాకు జనం చేసింది నచ్చకపోతే నేను తిడతాను. నా సినిమా, నా మీడియం నేను పెట్టుకున్నాను. తిట్టడానికి పనిగా నేను పెట్టుకోనుగా. క్రిటిక్స్ కూడా అదేం పనిగా పెట్టుకోరుగా. ఈ సినిమాని తిడదాం అని వెయిట్ చేయరుగా మార్నింగ్ షో చూడడానికి. ఎంతో ప్రేమించి, ఎంతో ఎక్స్పెక్టేషన్తో వాళ్ళ జీవితంలో 2 గంటలు మన మీద ఖర్చు పెట్టడానికి వస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. ఒక క్రిటిక్ మీ సినిమా చూసి తిట్టాడా, మెచ్చుకున్నాడా పక్కన పెట్టండి, 2 గంటలు చూద్దామని అనుకోవడమే పెద్ద కాంప్లిమెంట్ ఒక ఫిల్మ్ మేకర్కి. అయితే ఇంకా ఎక్కువైంది అది. ఒక ఫిల్మ్ మేకర్కి యూ గివింగ్ సమ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కదా. నా ఎక్స్ప్రెషన్ మీరు చూడాలనుకున్నారు, నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చలేదు, నీకు బుద్ధి లేదురా, నువ్వు కరెక్ట్గా తీయలేదు అని. ఓకే, మేబీ యు ఆర్ రైట్, మేబీ యు ఆర్ నాట్, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఐఎమ్ నాట్ అఫెండెడ్ బై ఎనీ క్రిటిసిజం పర్సే. నాకు ఈవెన్ యూట్యూబ్ కింద కూడా మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా యాంకర్ల గురించి, వాటి గురించి, లాంగ్వేజెస్ అండ్ ఆల్ ద స్టఫ్. యూ గాట్ టు టేక్ ఇట్ ఎస్ ఎ స్పోర్ట్. పాపం వాడు జియో నెట్ ఏదో పెట్టుకుని ఉంటాడు, వాడు పని వాడు చేసుకుంటున్నాడు. ఓకే, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. వై డు వీ రియల్లీ బాదర్ అబౌట్ ఇట్? అండ్ అందులో కొన్నిసార్లు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ గివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఈ అంటే సొంతంగా పేరు కూడా పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు తప్ప, ప్రొఫైల్ పిక్ ఇంకెవరిదో పెట్టుకొని ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మీ ప్రొఫైల్ పిక్తో మీరు నన్ను క్రిటిసైజ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే డెఫినెట్గా మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. యు ఆర్ రెడీ టు ఫేస్ మై ఆన్సర్ ఆల్సో. అలాంటప్పుడు మీరు డెఫినెట్గా నాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ఇస్తారు. సునీల్ గారు ఇలాంటి పని చేసి ఉండవలసింది. నాకు ఎవరో మొన్న పెట్టారు కూడా, మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత నేనేదో పార్టీతో కొమ్మక్కయి ఇంకొక పార్టీ మీద బురద జల్లడానికి ఏమన్నా చేస్తున్నానేమో అని చెప్పి నన్ను కొంచెం ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నా ఇన్బాక్స్లోకి వచ్చి మరీ పెట్టారు. బట్ ఐ టేక్ ఇట్ వెరీ లైట్లీ బికాజ్ ఇట్స్ a democratic expression. As long as you don't personalize it, as long as you don't physically intimidate somebody and you use మీ వాక్ స్వాతంత్రాన్ని నేను యూజ్ చేసుకుంటాను సార్ అంటే ఓకే, వెల్కమ్, యూ యూజ్ ఇట్. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్. సో ఐ రెస్పెక్ట్ మై క్రిటిక్స్ అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ మై క్రిటిక్స్. నా గురించి నెగిటివ్ రివ్యూ రాసిన తర్వాత కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఎందుకంటే మీరు నన్ను తిడుతున్నప్పుడు యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది అని నేను చెప్పిన సందర్భం కూడా ఉంది. బికాస్ దట్ వాజ్ అ పొయిటిక్ ఎక్స్ప్రెషన్, చాలా మంచి పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నన్ను తిడుతూ, నాకు బాగా నచ్చింది. ఐ అప్రిషియేటెడ్ హిమ్. అది చాలా బాగా రాస్తున్నారు సార్. గుర్తుంది ఏదైనా ఒకటి అదే అలాంటిది ఆ ఎక్స్ప్రెషన్, ఆ డైలాగ్ కానీ వాళ్ళు రాసింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగు రొమాంటిక్ క్రైమ్ కథ రిలీజ్ అయిన తర్వాత సొంత ఊరు గంగపుత్రులు లాంటి క్లాసిక్స్ తీసిన సునీల్ కుమార్ రెడ్డి రొమాంటిక్ క్రైమ్ కథ రేంజ్ సినిమా తీసే స్థాయికి దిగజారిపోవటం ఈ సమాజం చేసుకున్న దురదృష్టం అలాంటి మాటతోటి ఏదన్నా. సో ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ మెన్, ఐ థ్యాంక్ దెమ్ సేయింగ్ దట్ ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్ క్లాసిక్స్ అని ఒప్పుకున్నందుకు అవి తీసిన గొప్ప వ్యక్తి ఇలా చేయడం అన్నట్లు. యూ హ్యావ్ గివెన్ క్రెడిట్ ఫర్ 2 ఫిల్మ్స్. ఈ ఫిల్మ్ గురించి పక్కన పెట్టండి, ఓకే మేబీ సమ్ అదర్ టైమ్ యూ మే రెస్పెక్ట్ దిస్ ఫిల్మ్ వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇష్యూ. దాని డెప్త్ మీకు అర్థమైతే నా పాయింట్లో అతను కరెక్టే అయ్యి ఉండొచ్చు. సో లైక్ దాట్. సో అలా కొంతమంది చాలా బాగా తిడతారు. దే హ్యావ్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఐ అప్రిషియేట్. అంటే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ని యూజ్ చేస్తున్నారు కదా, చాలా పెద్ద స్కిల్ అది నిజానికి. సో ఐ అప్రిషియేట్ దట్. ఓకే. సో తేజు, మరి ఇంత సీనియర్ అంటే డైరెక్షన్లో కావచ్చు, జర్నలిజంలో కావచ్చు, జీవితాన్ని కూడా బాగా చూసి ఉన్నారు. వారి నుండి ఈ ట్రావెలింగ్లో నేర్చుకున్నది ఏమన్నా ఉందా? నేను షూటింగ్లో ఏం నేర్చుకున్నా అంటే డిసిప్లైన్, టైమింగ్, ఏదైనా సరే పర్ఫెక్ట్ ఉండాలి. మనకి అవ్వదు అంటే లేదు, అది అయ్యేంత వరకు ఉండాలి, అది అయిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్. సో ఏది అటు ఇటు కాకుండా కంప్లీట్ అవ్వాలి. ఒక స్క్రిప్ట్ ప్రకారం అయినా, షూట్ అయినా, ఏదైనా రియల్ అయినా కూడా ఒకటి కంప్లీట్ అవ్వాలి, పర్ఫెక్ట్ రావాలి అది. సో తర్వాతే నెక్స్ట్ స్టెప్. సో అంటే ప్రతిదీ ఒక డిసిప్లైన్గా కానీ, టైమింగ్లో కానీ, ప్రతిదీ గుడ్ థింగ్స్ అంతా నేర్చుకున్నాను. సో ఫైనల్లీ సార్లో నచ్చే విషయం ఏంటి బాగా? నచ్చే విషయం అంటే ఏం అడిగినా కూడా, ఎలాంటి టైమింగ్లో ఏది అడిగినా కూడా ఆయన చాలా అంటే ఏ కోపం కానీ ఏముండదు, విసుక్కోవడం ఏముండదు. ఎన్నిసార్లు అడిగినా అది ఏం అడిగినా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది మనకు అండర్స్టాండ్ అవ్వాలి, మనకు అర్థం కావాలి. అంత నీట్గా మనకు అర్థం అయ్యేంత వరకు మనం ఎలా అడిగినా కూడా చెప్తారు. సో సార్, మరి ఫైనల్గా హీరోని మీ హీరో ఆఫ్కోర్స్ మీకు కంటిన్యూగా మీ ఫ్యామిలీ మెంబర్లా అన్ని సినిమాల్లో ఉన్నప్పటికీ ఇలాంటి స్టోరీస్లో కూడా తను ఏ రకంగా పర్ఫామ్ చేయగలడని మీకు నమ్మకం కుదిరింది అండ్ తను దాన్ని ఫుల్ఫిల్ చేశారా? డెఫినెట్లీ అమ్మా. సో మనోజ్, ఐ నో హీఈస్ ఎ వెరీ వెర్సటైల్ ఆర్టిస్ట్, బట్ అంటే వచ్చిన ఫిల్మ్స్ బట్టే కదా మనం ఎవరైనా చేయగలిగేది. సో నేను నవ్వుతూ ఉండాల్సిన క్యారెక్టర్లో నేను సీరియస్గా చేస్తానంటే కుదరదు. సో దే హ్యావ్ టు జస్టిఫై ద క్యారెక్టర్ దే ఆర్ ప్లేయింగ్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఒక ఆర్టిస్ట్గా. అండ్ నాకు కొన్ని డౌట్స్ ఉండే, బికాజ్ ఆ హార్డ్ వర్కింగ్, ఆ దీంట్లో కెనీ అనేది. బట్ టోటల్గా ఒక 20 kgs బరువుని మోస్తూనే ఎంటైర్ ఫిల్మ్లో హీల్ బి వాకింగ్ మినిమం విత్ 20 kg లగేజ్ విత్ వాటర్ క్యాన్స్. ఆ దీంట్లో రియల్ లగేజ్, ఎందుకంటే వాటర్ క్యాన్ ఐ క్యాంట్ డూ ఎనీ డమ్మీ ఫర్ దాట్. అండ్ వాటర్ లిక్విడ్ తెలుస్తూ ఉంటుంది. సో ఇది చేయటం అన్నది ఇట్స్ ఫిజికల్ ఎఫర్ట్. ఆ ఫిజికల్ ఎఫర్ట్తో పాటు టైమింగ్ ఉండాలి. ఎందుకంటే ఒక 8 to 10 minutes ఆఫ్ సీన్లో ప్రతి ఒక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్స్ ఉంటాయి. బిగినింగ్లో అమ్మాయితో ఇంటరాక్షన్, తర్వాత ఇంకొకరితో ఇంటరాక్షన్. ఇట్స్ అ కాన్స్టెంట్ ఇంటరాక్షన్స్ అండ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎవ్రీ సీన్ దెర్ ఇస్ బ్రూయింగ్ సంథింగ్, సమ్ కెమిస్ట్రీ ఆర్ సమ్ ఇష్యూస్ ఆర్ సంథింగ్. వీటన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలా హార్డ్ వర్క్ ఆ ఆస్పెక్ట్లో. బట్ ఫెంటాస్టిక్ జాబ్. ఐఎమ్. సో ఫైనల్లీ ఈ వలస మూవీ మరి ఎప్పుడు రిలీజ్ అనేది కరెక్ట్ డేట్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఉంటే చెప్పి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయో ఈ అన్లాకింగ్ ప్రక్రియపై నేను కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ అన్లాకింగ్ టైం ఎప్పుడు జరుగుతుందో, ఏ టైంకి థియేటర్స్ ఓపెన్ అవుతాయో ఆ టైంకి రావడానికి లాజిస్టికల్లీ ఐఎమ్ టోటల్లీ ప్రిపేర్డ్. సో ఏ క్షణం అయినా కానీ చేయటానికి కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి వెరీ ఫస్ట్ స్పెల్ ఆఫ్ థియేట్రికల్ రిలీజెస్లో వలస కూడా
వన్ ఆఫ్ ద ఫిల్మ్గా ఉంటుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ అంటే మీరు అందరూ కూడా ఈ ఫిల్మ్ని ఒక సినిమా అనే దానికంటే ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మోర్ దాన్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. యా I can definitely assure on behalf of all my team members. And ఇంత డీగ్లామరస్గా చేసిన ఆ సినిమాలో బట్ స్టిల్ దర్ ఇస్ అ క్యూట్నెస్ ఆఫ్ దట్ ఏజ్ అండ్ ఆ మ్యాజిక్ వాటన్నిటినీ కూడా పోర్ట్రే చేసింది తేజు. షీఈస్ పర్ఫార్మింగ్ ఇన్ అ గ్లామరస్ రోల్ ఇన్ మై అప్కమింగ్ ఫిల్మ్. నేను ఈ మంత్ స్టార్ట్ చేస్తున్న ఫిల్మ్లో షీఈస్ వన్ ఆఫ్ ద ఫిమేల్ లీడ్గా చేస్తుంది. సో ఐ టోల్డ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్, ఇంత డీగ్లామరస్లో చూపిస్తూనే ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ దెర్ విల్ బి అ గ్లామరస్ రోల్ ఆల్సో ఐ విల్ బి గివింగ్ టు షో ద బ్యాలెన్స్. ఓకే. సో ఒక అమ్మాయిని డీగ్లామరస్ రోల్స్కి పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అంత ఎనార్మస్ పొటెన్షియల్ ఉన్న ఒక అమ్మాయిని. సో కాబట్టి ఐ టోల్డ్ హర్ యూ హ్యావ్ ఎ గ్లామరస్ రోల్ ఆల్సో ఆఫ్టర్ దిస్. సో ఇండస్ట్రీకి ఒక పర్ఫామ్ చేయగలిగే ఒక గ్లామరస్ తెలుగు అమ్మాయి ఈ ఇయర్లో పరిచయం అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. I think in terms of discipline and attitude, she'll prove that she is going to be an asset to the industry also. ఓకే, దట్స్ హౌ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. అలాగే ఆల్ ది బెస్ట్ తేజ్ థ్యాంక్ యూ. ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ సార్ మీకు చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ యూ హ్యావ్ ప్రూవెన్ సో మెనీ. ప్లీజ్ ఇంకోసారి చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఐ వాంట్ విషెస్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఏదైనా మనసు నుంచి మీరు ఏం మనసులో మంచిది అనుకున్నా కానీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఎంటైర్ టీమ్. సో సోషల్ ఓరియంటేషన్లో తీసిన మూవీ కాబట్టి డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. కమర్షియల్గా కూడా హిట్ కావాలి, ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రజల కాంట్రిబ్యూషన్ ఇలాంటి సినిమాలకు ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.